ఎస్ఎల్ఎన్ రెస్టారెంట్ ప్రారంభం. కాప్రా మున్సిపల్ పరిధిలోని మల్లాపూర్లో ఎస్ఎల్ఎన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మరియు బేకర్స్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, పద్మారావు, కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి పాల్గొనగా భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మల్లాపూర్లో ఎస్ఎల్ఎన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అలాగనే మండీతో పాటు తనకు లాస్ట్ 15 years నుంచి ఒక బేకరీ ఉంది. చాలా బాగా నడిపిస్తున్నాడు. ఈ హోటల్ కూడా సక్సెస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కంగ్రాచులేషన్ చెప్తూ భాస్కర్ అన్న, ఎందుకంటే ఆయన సొంత బిల్డింగ్ కాబట్టి ఇక్కడ అన్ని కూడా రేట్స్ తక్కువలో పెట్టి మంచి క్వాలిటీ పెడతా అంటున్నాడు. డెఫినెట్గా ఎందుకంటే ఆయన బేకరీ సక్సెస్ ఉంది కాబట్టి ఇది కూడా బాగా సక్సెస్ చేస్తాడు. భాస్కర్ అన్న ఈ ఒక్కటే హోటలే కాదు, ఈ ఒక్క మండి కాకుండా ఇంకా చాలా హోటల్ పెట్టాలి, సక్సెస్ చేయాలి. మీ బాబుకు కానీ పిల్లలకు కానీ ఇంకా నువ్వు ఫ్రాంచైజీ ఇచ్చేటట్టు చేయాలి అన్నాను. అలాగనే ముఖ్యంగా ఈ ఏరియాలో ఈ మధ్యకాలంలో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఇండస్ట్రీస్ వచ్చేసి చుట్టుపక్కల అంటే వేరే వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ అందరూ కూడా ఉంటున్నారు. కాబట్టి అందరు కూడా ఏంటంటే హోటల్స్ ఇంతకుముందు కప్స్ కూడాను ఇప్పుడు అన్న చెప్పినట్టు లేకపోతే కుషాగూడ పోయే అవసరం పడుతుండే. ఇప్పుడు ఈడనే క్వాలిటీ ఫుడ్ బై వాక్ రావచ్చు, లేకపోతే బైక్ మీద ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు చుట్టుపక్కల. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగనే మళ్ళీ ఒకసారి భాస్కర్ అన్నకు కంగ్రాచులేషన్స్ అన్న. రెస్టారెంట్ ఈరోజు మల్లాపూర్లో మెయిన్ రోడ్లో మన భీమగాని భాస్కర్ గౌడ్ గారు అయితే ఏదైతే ఓపెన్ చేస్తున్నారో ఇదివరకు కూడా గతంలో అతనికి బేకరీ ఉంది, అనుభవం ఉంది. ఇందులో కూడా ఆల్రెడీ ఇదివరకు రెస్టారెంట్ నడిచిండే, అతను మెయింటెనెన్స్ లేకుండా తీసేయండి. కానీ భీమగారి భాస్కర్ గౌడ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అతను ఏ పని చేసుకున్నా కానీ సక్సెస్ఫుల్ ఉంటాడు, ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడు. ఆయన మిడిల్ క్లాస్ పబ్లిక్ గురించి చాలా వరకు ఆలోచించి మిడిల్ క్లాస్ రేట్లో తీసుకురావడం, అదేవిధంగా ఒక ఎంప్లాయ్ చేసుకున్నట్టుగా క్వాలిటీ కూడా పెడతాడని మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే మల్లాపూర్లో రెస్టారెంట్ చాలా వరకు కూడా వస్తున్నాయి. ఇదివరకు ఏంటంటే మల్లాపూర్లో ప్రజలు కానీ ఎందుకంటే అప్స్ కూడా ఇక్కడ విషయాలు డిపెండ్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే మల్లాపూర్ని ఈరోజు మంచి బిర్యానీ కానీ మంచి ఫుడ్ కానీ ఫ్యామిలీతో ఎక్కడైనా బయటికి రావాలంటే కొంచెం రిలాక్స్గా ఎప్పుడన్నా వారానికో నెలకు ఒకసారి బయటకు రావాలంటే ఇక్కడ మన కప్స్ కూడా అయి ఉంటే ఇప్పుడు మల్లపూర్లో కన్వెంట్గా ఉన్నందుకు ఇక్కడ ఇలాంటి సెంటర్స్ కూడా వస్తున్నందుకు మనం అభినందిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ దేవనాన్ని వర్కర్గా గత 15 సంవత్సరాలుగా మన ఎస్ఎల్ఎన్ బేకరీ అండ్ కన్ఫెక్షన్ నుండి నడపడం జరుగుతుంది. అలాగే ఈరోజు మేము ఎస్ఎల్ఎన్ రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్ మంది పెట్టడం జరిగింది. ఈ 15 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారో అన్నపూర్ణ కలిగి మల్లాపూర్ నాచారం ప్రజలు అలాగే కూడా రేపొద్దున కూడా మమ్మల్ని ఈ మంది బిర్యానీ ఈ రెస్టారెంట్లో ఆదరించాలని కోరుకుంటూ, అలాగే మేము నా సొంత బిల్డింగ్ కాబట్టి ప్రతి దానికి కూడా మేము రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి రెస్టారెంట్ కంటే కూడా ఎలాంటి ఇప్పటివరకు నేను 100 రూపాయల బిర్యానీ 3 years నుంచి గట్టిగా నడిపిస్తున్నాను. అది చాలా విజయవంతంగా నడుస్తుంది. రోజు దగ్గర 200-300 బిర్యానీలు పోతున్నవి. ఇప్పుడు అలాగనే ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా విజయవంతం చేయాలని ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని ఈరోజు మేము ప్రతి బిర్యానీకి ఒక క్యాంపా బాటలను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 170 ఆఫర్ల క్యాంపా బాటలు దాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఫ్యామిలీ సెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఫ్యామిలీ సెక్షన్ అండ్ మంది చాలా బాగుంటుంది సార్. బాగా లెక్క బ్యాడ్ లెక్క ఆయన రిలీజ్ ఉండాలి. కానీ అదృష్టం కూడా ఫేవర్ చేయాలి. కానీ రాజకీయాలు చేయకున్నా కానీ బిజినెస్ మాత్రం బాగా ఫేవర్ చేస్తుంది. ఈ ఎస్ఎల్ఎన్ రెస్టారెంట్ అని ఇక్కడ బేకరీ, జనరల్ స్టోర్ మరి ఇవన్నీ ఈ మంది బిర్యానీ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఆయన కావాల్సిన చేసి మనం నిలబడే పొజిషన్లు అంతా మంది బిర్యానీ పెట్టాడు. అది కూడా బాగా నడవాలని భగవంతుని కోరుకుంటా ఉన్నాం. మీరు కూడా రెగ్యులర్ హోటల్ చెప్పండి, రెస్టారెంట్లో ఎదుగుతూ ఉంటారు. చెప్పండి, ఈరోజు భోజనం కూడా చేసుకుని టేస్ట్ ఎట్లుందో నాకు ఫోన్ చేసి చెప్పారు కదా, మంచిగా వేసిండా మంది లేదా అని చెప్పి. ఈ మంది హోటల్ కూడా అంటే సౌండ్ మీద బాగా ఆయన పేరు చెప్తేనే నా అంతగా కస్టమర్స్ వస్తారు ఇక్కడ. అంటే నా ఊహ అది. మీ లోకల్లో మీరు ఉంటారో మీకు ఎక్కువ చేస్తారు. భగవంతుని ప్రార్థిస్తాను. మేము ఈ రెస్టారెంట్ ఇవన్నీ బాగా నడవాలి.
మంచి పేరు ప్రతిష్టలు తీసుకోవాలి. ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఆయురాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.